పాతాళానికి చేరుకుంటే మహిషాసురుడి శక్తి రెండింతలవుతుంది. దేవతలు, జంతువులు, గరుత్మంతుడు, నంది అందరినీ ఓడించాడు మహిషాసురుడు. తండ్రి గారికి మామగారికి ఎప్పుడు అర్థమవుతుంది అసురుణ్ణి అంతం చేయగలిగింది కాత్యాయని మాతే అని? తను మాత్రమే ముల్లోకాలని ప్రమాదం నుంచి కాపాడగలదు. నేను మహీషుడును, అందరికీ ఈశుడను. దేవతలారా, ఇప్పుడు ప్రవహిస్తాయి రక్తపు టేరులు. నా క్రోధాన్ని చల్లార్చుకుంటాను. దేవతలారా, మీ ఆయుధాలతో దాడి చేయండి. ఆ దుష్టుడిని ముందుకు రాకుండా అడ్డగించండి. వాయుదేవా, వరుణదేవా! నేను మహీషుడు, అందరికీ ఈశుడు. నన్ను ఎదిరించగలరా మీరు? మీలో ఉందా అంతటి శక్తి? ఇది కేవలం ఆరంభం మాత్రమే దేవతలారా. అంతం అనేది పరమ భయంకరంగా ఉంటుంది. మహిషాసురుడు దేవతలతో చేస్తున్న యుద్ధం చూస్తుంటే అతనికిదో పసిపిల్లల ఆటలా ఉంది. మహాదేవ, మహిషాసురుడు చేస్తున్న యుద్ధం చూస్తుంటే అతి భయంకరంగా పరిణమించేట్లుంది. దేవతలు తన ముందు నిలబడ్డం అసాధ్యం అనిపిస్తుంది. అసంభవాలనే సంభవాలుగా మార్చుకోవలసి ఉంటుంది పుత్ర. అందుకు దేవతలందరూ కలిసికట్టుగా సర్వశక్తులని ఉపయోగించాలి. తండ్రి గారు, ఆ మహిషాసురుడికి బ్రహ్మదేవుని నుండి ప్రసాదం లభించింది. దేవతలు మాత్రమే కాదు, పురుషులెవరూ తన ప్రాణాలను హరించలేరు. బ్రహ్మదేవుడిచ్చిన వరం గురించి నాకు తెలుసును పుత్ర. కాని కష్టకాలంలో చెడు ముందర తల వంచకూడదు. మంచిని పాటించే శక్తులన్నిటినీ సమీకరించి చెడుని ఎదిరించడమే దేవతలు త్రిమూర్తుల కర్తవ్యం. దేవతలారా, జాగ్రత్త! నేను మహీషుడు, అందరికీ ఈశుడు. దేవతలను ఎంతగా అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోను నేను. నా తేజస్సుతో మాడి మసయ్యేలా చేస్తాను ఈ దుష్టుడిని. మహిషాసుర! నువ్వు నీ శక్తుల్ని చూసి విర్రవీగుతున్నావు కదా, అయితే ఈ సూర్య తేజాన్ని ఎదిరించు చూద్దాం. సూర్యదేవా,
నీ తేజస్సు నా మీద ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. మహిషాసురా! ఇదేమిటి? ప్రచండ వాయు కూడా తన్ని కదల్చలేకపోతుంది. నన్ను కూడా తన వైపుకే లాగేసుకుంటుంది. వాయుదేవుడిని తన వైపుకు ఆకర్షిస్తున్నాడు ఈ దుష్టుడు. ముందు ఏదో విధంగా వాయుదేవుణ్ణి కాపాడుకోవాలి. వరుణదేవా, అగ్నిదేవా, దేవతలారా, మనం కలిసికట్టుగా దాడి చేయాలి. ఏకీకృతమైన మన సమూహ శక్తి మాత్రమే అంతం చేయగలదు. దాడి చెయ్యండి! దాడి చెయ్యండి! ఎంతసేపని చూపించిన శక్తులే మళ్ళీ చూపిస్తారు దేవతలారా. ఈ పాత చింతకాయ పచ్చడి శక్తుల వల్ల ఏవీ లాభం లేదు. నీకింకా మా దేవతల పూర్తి స్థాయి శక్తి గురించి తెలియదు మహిషాసుర. ఇప్పుడు చూడు దేవతా శక్తుల ప్రభావం ఎలా ఉంటుంది. చూస్తుంటే మన గురించి అర్థమవుతున్నట్లుంది. ఇప్పుడు నేర్పుతాను మీకు సర్వశక్తి ప్రయోగం అనేది ఏ విధంగా చెయ్యాలి అనేది. తను చాలా సులభంగా మా ఏకీకృత శక్తుల్ని అదుపు చేశాడు. తాటాక చప్పుళ్లతో సింహాన్ని భయపెట్టాలని చూస్తున్నారా దేవతలారా? ఇక ఇప్పుడు నా తిరుగు ప్రయోగం నుండి మిమ్మల్ని రక్షించడానికి ఎవరొస్తారు? దేవతలారా, నివ్వెరపోయేలా చేస్తాను చూడండి. తండ్రి గారు, దేవతలంతా కలిసిన మహిషాసురుడిని ఓడించలేరు. తనని ఓడించడానికి ఒక గొప్ప శక్తి అవసరమవుతుంది. ఎలాంటి శక్తి అంటే ఆ దేవతల శక్తులన్నిటికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉండాలి. అయితే సరే గణేష. చివరికి మా అమ్మగారు అర్థం చేసుకున్నారు. మహిషాసురుడి శక్తులను హంత చేయటానికి కావాల్సింది ఒక శక్తి, ఆదిశక్తి. అమ్మా, నేను తండ్రి గారిని మామగారిని తీసుకొని తమను ముందుకు వస్తున్నాను. నా బలం మీ అందరి శక్తిని ఎలా ఎదుర్కొంటుందో చూడండి. మహిషాసురా
ఆహా, ఏమి నా భాగ్యము! ఒకే ఒక్క రోజులో దేవతలందరితో పాటుగా ఏకంగా మహాదేవుడు విష్ణుమూర్తిల దర్శనం కూడా లభించింది కదా నాకు. మహిషాసురా, భక్తులకి మాత్రమే దర్శనం, అపరాధులకి దండన మాత్రమే ఉంటుంది. ఈ రోజు నువ్వు దుష్టత్వంతో అన్ని పరిధుల్ని అతిక్రమించావు. దానికి తగిన ఫలితాన్ని అనుభవించక తప్పదు నీకు. ఇదేమిటి? తండ్రి గారు మామగారు కలిసి మహిషాసురుని దండించడానికి వెళ్ళిపోయారు. దీని అర్థం ఒకటే, వీరు ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ సమస్యకి పరిష్కారం కేవలం అమ్మ మాత్రమే చూపించగలదు. వీరికి ఏ విధంగా వివరించాలి? ఇదే విధంగా ఒకరి తర్వాత ఒకరు వెళ్తూ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి అనార్థాలు జరుగుతూనే ఉంటాయి. నాకు తెలుసు మీరు ఇదే విధంగా మాట్లాడతారని. నా అపరాధం మాత్రమే మీకు కనిపిస్తోంది, కానీ మీ దేవతలది కాదా? వీరే కదా అకారణంగా మా తండ్రిని అంతం చేసింది. అందుకే నేను స్వర్గాన్ని ఆక్రమించి వారి తప్పుకు శిక్షను విధిస్తున్నాను. నేను వారిని శిక్షించకుండా ఏ ఒక్కరూ అడ్డుకోలేరు. అందరికీ దేవుడు, సర్వశక్తివంతుడు, అజేయుడు ఈ మహిషుడు. చాలు 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 చాలు. నీ దుర్మార్గాలను అంతం చెయ్యక తప్పదు. ఈ మహాదేవుడి త్రిశూలం, విష్ణుమూర్తి సుదర్శన చక్రాలు నన్నేమి చేయలేవు కదా. తండ్రి గారి త్రిశూలం, మామగారి విష్ణు చక్రాల శక్తులు బ్రహ్మదేవుడిచ్చిన వరాన్ని ఛేదించగలవా? మహాదేవుడు శ్రీమన్నారాయణుల శక్తి ముందు ఎన్ని వరాలున్నా వ్యర్థమే. నన్ను రక్షించడానికి బ్రహ్మదేవుడిని పిలవక తప్పదు. బ్రహ్మదేవా, ఎక్కడున్నారు మీరు? మీరిచ్చిన వరాన్ని నిలబెట్టుకోండి. వీరిద్దరూ నా ప్రాణాలు హరించాలని చూస్తున్నారు. దయచేసి రండి ప్రభు, వచ్చి మీ భక్తుడిని రక్షించండి. బ్రహ్మదేవా, ఎక్కడున్నారు మీరు? మహిషాసుర, స్వామి, తమరు అక్కడికి వెళ్ళడం మంచి పని కాదు. తమరు అక్కడికి వెళ్తే మహాదేవుడి త్రిశూలం, నారాయుడి చక్రాల ప్రయోగాన్ని తమరు మీపైకి తీసుకోవాల్సి ఉంటుంది. ఫలితం ఏమైనా కావచ్చు, కానీ ఎలాగైనా నేను నా భక్తునికిచ్చిన వరం మర్యాదని భంగం చేయకూడదు సరస్వతి. ఇచ్చిన వరం మర్యాదను నిలబెట్టడానికి అక్కడికి తమరికి ప్రాణాంతకంగా మారకూడదు కదా. ఆయుధాలు రెండు నా వైపు దూసుకొస్తున్నాయి. ఎక్కడున్నారు బ్రహ్మదేవా? ఎక్కడున్నారు మీరు? లేదు లేదు, నేనంత దారుణంగా అర్థం కాకూడదు. బ్రహ్మదేవా, పెదమామగారు! నాకు ముందే తెలుసు బ్రహ్మదేవుడి రాక